తనూజాకి ఈ వీక్ అంతా నెగిటివ్ వీక్, భయంకరమైన నెగిటివ్ వీక్. అలా 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 పడిపోతున్న గ్రాఫ్ ని మీరు ఒక్క ఎపిసోడ్ ఇలా లేపేశారు. అంత సింపతి వర్కౌట్ అవుతుంది ఈ ఎపిసోడ్ లో అమ్మాయికి, ఎందుకంటే అంత అన్ఫేర్ జరిగింది. నేను క్లియర్ గా మాట్లాడుతా దాని గురించి. డైరెక్ట్ గా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి శ్రీజ ఎలిమినేషన్ అయింది. దాని గురించి కొన్ని అన్ఫేర్ గా జరిగినాయి, ఆ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నాకు ఈ వీక్ అంతా అన్ఫేర్ జరిగినట్టు అనిపించింది. ఈ వీక్ అంతా నాకు చాలా ఇంట్రెస్ట్ పోయింది అనమాట. ఈ వీక్ అంతా జరిగిన ఫుడ్ టాస్క్లు, మామూలు టాస్క్లకి అసలు అర్థం లేవు, కెప్టెన్సీ టాస్క్లకి అర్థం లేదు. అండ్ అన్ఫేర్స్, చాలా అన్ఫేర్స్, రీ ఎంట్రీస్ అన్ఫేర్, లేకపోతే ఎలిమినేషన్ అన్ఫేర్. మొత్తం అంతా నాకు ఈ వీక్ అంతా ఏదో ఇంట్రెస్ట్ లేకుండా అనిపించింది నాకు మొత్తం అంతా. సో ఫస్ట్ శ్రీజ ఎలిమినేషన్ దాని గురించి మాట్లాడుకుందాం. బర్నీ గారిని మీరు ఏ క్రైటీరియాతో లోపలికి తీసుకొచ్చారు అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దివ్యాన్ లోపలికి తీసుకొచ్చినప్పుడు ఒక క్రైటీరియా ఉంది. లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి ఓట్లు వేయండి, అనుషాకి, షాకిబ్ కి, నాగా గారికి అండ్ వచ్చిన అగ్ని పరీక్ష కండిషన్స్ అందరికి ఓట్లు వేయని చెప్పారు. దానిలో లీస్ట్ ఓటింగ్ వచ్చిన దివ్యాన్ లోపలికి తీసుకొచ్చారు యాజ్ ఎ ట్విస్ట్ అని చెప్పారు. అది అందరూ యాక్సెప్ట్ చేశారు. బయట జనాలు అందరూ వావ్ వాట్ ట్విస్టర్, నైస్ రా, సూపర్ ట్విస్టర్ అని చెప్పేసి దివ్యాన్ యాక్సెప్ట్ చేశారు లోపలికి రావడం. ఇదంతా ఒక క్రైటీరియా మీద నడిచింది, బానే ఉంది. అసలు ఇప్పుడు ఏ క్రైటీరియాతో మీరు బర్నీ గారిని లోపలికి తీసుకెళ్లారు అది చెప్పండి. ఎందుకంటే పీపుల్స్ ఓటింగ్ అవుట్ అయిన వాళ్ళందరూ పీపుల్స్ ఓటింగ్ తోనే అవుట్ అయ్యారు. ప్రియా గారు కానీ, ఫ్లోరా గారు కానీ, షష్ఠి వర్మ కానీ, మనీష్ గారు కానీ, హరీష్ గారు కానీ, ఆఖరికి మొన్న రమ్య గాని, వీళ్ళందరూ ఎలిమినేట్ అయింది పీపుల్స్ ఓటింగ్ తోనే. అందరు పీపుల్స్ ఓటింగ్ తో ఎలిమినేట్ అయినప్పుడు మీరు బర్నీ గాని ఒక్కళ్ళనే స్పెసిఫిక్ గా లోపలికి తీసుకొని రావడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో రీజన్స్. బిగ్గెస్ట్ అన్ఫేర్ మిగతా వాళ్ళందరికీ. సో అక్కడే ఫస్ట్ అన్ఫేర్ జరిగింది. సెకండ్ అన్ఫేర్, మీరు ఎవరైనా వీడియో బయట ఇచ్చారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారు వచ్చి వీడియో బయట ఇచ్చి చూడండి మీకు నార్మల్ గా వేసే ఓటింగ్స్ అవి నార్మల్ గా జరుగుతాయి, మీరు వెళ్ళి సపరేట్ గా ఫ్యాన్ జోన్ అని ఒక చోట ఉంటది, ఆడికి వెళ్ళి ఓటింగ్ వేయాలని చెప్పేసి ఎవరైనా చెప్పారా? ఎక్కడైనా వచ్చిందా? అసలు హాట్స్టార్ లో కానీ, టీవీలో కానీ ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడా లేదు, నథింగ్ అనమాట. కానీ లోపల అనౌన్స్మెంట్ ఏమి ఇచ్చారు? ఓటింగ్స్ జరుగుతున్నాయి, మీకు ఓటింగ్స్ లో ఎవరు విన్ అయితే వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అన్నారు. ఆ ఓటింగ్స్ గురించి అసలు ఎవరికి తెలియదు. 100% 90% మెంబర్స్ ఎవరికి తెలియదు. లెస్ దెన్ 1 lakh ఓటైని పోలేని అంటే మీరు అర్థం చేసుకొని ఎంత తక్కువ అంటే అంతే తక్కువ పోలేని, అంత మందికి తెలియదు అసలు అక్కడ ఓటింగ్ ఉంది అని కూడా. ప్లస్ అది ఓటింగ్ లాగా పెట్టారా? లేదు, అదేదో ఒక కాంటెస్ట్ లాగా, అదేదో ఒక 100 పాయింట్లు 200 పాయింట్లు ఇచ్చి ఒక కాంటెస్ట్, ఒక క్విజ్ లాగా పెట్టారు. అసలు అది ఏ విధమైన ఓటింగ్? అసలు అసలు కరెక్ట్ ఓటింగ్ అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వెరీ అన్ఫేర్ టు శ్రీజ. మళ్ళీ ఎందుకు ఆ ఓటింగ్ పెట్టారు, ఎందుకు ఎలిమినేట్ చేశారో కూడా రీజన్ లేదు. సో ఇలాంటి రెండు పెద్ద అన్ఫేర్ జరిగినాయి. శ్రీజకే జరిగింది మెయిన్ గా. శ్రీజన్ లోపల తీసుకురావడం బానే ఉంది, కానీ మళ్ళీ శ్రీజన్ ఇలా బయటికి పంపించేయడం అంటే అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. నేను అసలు శ్రీజ ఇలాంటిది ఇలా చేసింది, ఇలా ఓవర్ యాక్షన్ చేసింది, అలా చేసింది ఏం మాట్లాడట్లా. నేను జస్ట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నా. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది రాంగ్, వెరీ 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 రాంగ్ ఇలా చేయటం. సో నాకు అక్కడే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ శ్రీజ ఇస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్. బట్ ట్విస్ట్ ఉంది అంటున్నారు వీకెండ్ రోజు. లైక్ ఆయేషా గానీ, శ్రీజ గానీ మళ్ళీ ఇద్దరులో ఎవరో ఒకరు ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. బట్ చూడాలి, ఒకవేళ ఎంటర్ అవ్వకపోతే మాత్రం కనీసం ఏవి అయినా ప్లే చేసి పంపించింది అని నా కోరిక. ఏవి అని ప్లే చేసి, ఎందుకంటే ఇంతవరకు ఒక్క ఏవి లేకుండా ఏ కంటెస్టెంట్ ఇంతవరకు బయటకు పోలేదు. ఆ అమ్మాయి ఒక్కటే ఏవి లేకుండా బయటకు వెళ్ళిపోయిన అమ్మాయి. కనీసం ఫిట్ అయితే వీకెండ్ రోజు పిలిపించి ఆ ఏవి వేసి ఆమె జర్నీ చూపించి ఒక మంచి ఎగ్జిట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను కోరుకున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా బిగ్ బాస్ ని. సో అదండి అన్ఫేర్ జరిగింది. నెక్స్ట్ ఇవాళ ఎపిసోడ్ ఎక్కువ ఏం జరగల, మొత్తం అంతా కెప్టెన్సీ టాస్క్ జరిగింది. బట్ దానిలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. అండ్ మాధురి గారు ఒక విషయం మాట్లాడారు. ఇమాన్యుయల్ బాగా ఆడావు, నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు. ఇమాన్యుయల్ కదా, సంజన గారు, చాలా బాగా ఆడుతున్నావు, నీకు చాలా బాగా ఇది ఉంది అని. ఈ వీక్ లో ఏదైనా జరిగింది, పాజిటివ్స్ జరిగినాయి అంటే డెమాన్ పవన్ కి, ఎమాన్యుయల్ కి మాత్రమే జరిగినాయి. అద్దరు కొట్టేశారు, చింపి అవతలు పడేశారు గేమ్స్ ని. చాలా అంటే చాలా బాగా ఆడారు, చాలా అంటే చాలా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు. ఈవెన్ కొంచెం డెమాన్ పవన్ కన్నా ఇమాన్యుయల్ ఎక్కువ. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్. ఈ వీక్ లో జరిగిన టాస్క్లు, వర్స్ట్ టాస్క్లు ఇంకేమీ లేవు. అన్ని తుపాస్ టాస్క్లు, అన్ని లైక్ అనవసరం టాస్క్, అసలు టాస్క్లకి ఉపయోగం లేని టాస్క్ అనమాట. సో దానికి కూడా ఆ ఖాళీ టైంలో ఏదైనా నార్మల్ జరిగే సిచ్యువేషన్స్ లో, ప్రోమోస్ లో మీరు చూసుకుంటే ఎక్కడ టాస్క్ ఉన్న ప్రోమో వల్ల లాస్ట్ 2-3 రోజుల నుంచి అన్ని ఫనీ టాస్క్లు, ఫనీగా వాళ్ళు స్కిట్లు చేయటం, ఫనీగా మాట్లాడుకున్న ప్రోమోలే పడినాయి. ఎందుకంటే అంత ఖాళీగా ఉన్నారు, అసలు ఏమీ జరగలేదు వీక్ అంతా. సో ఆ టైంలో కూడా ఏదో కంటెంట్ రావాలి, ఏదో కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఇమ్మూవ్ చేసిన ఎఫర్ట్స్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అతను లేకపోతే ఈ వీక్ అంతా డల్ అయిపోయేది, మామూలు డల్ అయ్యేది కాదు. ఎందుకంటే వాళ్ళు టాస్క్ ప్లాన్ చేసుకున్నారు పర్ఫెక్ట్ గానే. బట్ సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా బర్నీ గారు హాస్పిటల్కి వెళ్తాం, తర్వాత వానలు పడతాం, ఇవన్నీ చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినాయి. నేను దానికి ఏం కాదన్నట్ల. బట్ అలాంటి టైంలో కూడా
సారీ, అలాంటి టైంలో కూడా ఇమాన్యువల్ వచ్చి ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్ చేసి ఎంటర్టైన్మెంట్ చూపించి దాన్ని కూడా మనకి చూసేలా చేశాడు ఈ వీక్ అంతా కంటెంట్ ని. సో దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు ఇమాన్యువల్ కి. నెక్స్ట్ వచ్చేసరికి బర్నీ గారు కెప్టెన్సీని సెలెక్ట్ చేసుకోవడం అండి. నాకు ఎందుకు ఇచ్చారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక మనిషికి నువ్వు ఇంట్లో ఉండాలి అనేది ఒక పెద్ద థింగ్, చాలా చాలా పెద్ద థింగ్ అనమాట. అది అసలు చాలా పెద్ద విషయం అది. అలాంటి విషయంలో సపోర్ట్ చేసుకున్న ఐదుగురికి ఆయన సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎదుటిన్న ఐదుగురికి సపోర్ట్ చేస్తారా? సింపుల్ లాజిక్. అసలు అలా ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. ఆయన అది రావటం, ఆయన మళ్ళీ ఇది ఒక తొక్కుల లాజిక్ ఒకటి ఉంటుంది కదా అందరికి, ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు అని చెప్పేసి సింపుల్ గా ఇమాన్యువల్ ని సింపుల్ గా సుమన్ శెట్టిని పక్కన పడేశారు. ఇంకా వాళ్ళకి మిగిలి ఉన్న నలుగురిని యాక్సెప్ట్ చేశారు. నాకు అసలు అర్థం కాని లాజిక్ ఏంటి అంటే మాధురి గారిని సెలెక్ట్ చేయకపోవడం. మాధురి గారిని సెలెక్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నువ్వు వెళ్ళి సంజన గారితో కూర్చుంటే నాకు అందుకని నాకు ఇష్టం లేదు, నేను అందుకని సెలెక్ట్ చేయలేదు అన్నాడు. నాకు ఇంకా ఇలా ఎగిరిపోయింది అనమాట. అరే సార్, మీరు బయట మీరు చూసి జనాలు చూసి మీరు సేఫ్ గా మాడుతున్నారు, మీరు ఆ మంచితనం చూపిస్తున్నారు, మీకు ఇంకో యాంగిల్ ఉంది అది చూపించండి, దానివల్ల మిమ్మల్ని ఎలిమినేట్ చేసామని అంత క్లియర్ గా మీకు తెలిసి లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు అంటే నాకు అస్సలు అర్థం కావట్లే. ఆయన గేమ్ ప్లే అస్సలు అంటే అసలు అర్థం కావట్లా. మళ్ళీ అదే సేఫ్ ప్లే, మళ్ళీ అదే బాండింగ్స్, మళ్ళీ అదే డ్రామా, మళ్ళీ అదే సేమ్ కంటిన్యూషన్ చేస్తున్నారు. చేంజ్ ఉండాలి కదా. ఒక ఎలిమినేటెడ్ అయిపోయినా మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చింది, ఒక సెకండ్ టైం ఛాన్స్ వచ్చిందంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. కాదు నేను మళ్ళీ అలానే ఉంటానంటే మీరు మళ్ళీ బయటకు వచ్చేయడం చాలా ఈజీగా వచ్చేస్తారు బయటికి. ఎందుకంటే ఇప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్స్ ఏంది, బర్నీ గారు లోపలికి వెళ్ళాలంటే టాప్ 5 ఫిక్స్ అన్నట్టు వెళ్ళిపోయారు. అందరు ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. బట్ మరి మళ్ళీ ఆయన ఫ్యామిలీ డ్రామా, మళ్ళీ ఆ బాండింగ్స్ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారు. మరి ఆయన గేమ్ ఎట్లా వెళ్ళిద్ది నాకు అర్థం కావట్లేదు. ఇదైతే చాలా సిల్లీ లాజిక్ అనిపించింది, మాధురి గారికి కెప్టెన్సీ ఇవ్వకుండా మీ సంజన గారితో ఉంటే దానివల్ల ఇవ్వలేదు అని చెప్పడం. నెక్స్ట్ వచ్చేసరికి తనుజాకి కళ్యాణ్కి ఇష్యూ చాలా సింపుల్ అండి. ఈ వీక్ తనుజా గారికి మైండ్ లో చాలా అంటే చాలా ప్రెషర్ పడిపోయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ నువ్వు ఫేక్ అంటారు, ఒకళ్ళు నువ్వు సరిగ్గా ఆడలేదంటారు, నువ్వు అసలు సపోర్ట్ తీసుకుని ఆడావంటారు, ఏది పడితే అది మాట్లాడారు. అదంతా మైండ్ లో ఉండిపోయింది. దానివల్ల ఈ వీక్ అన్ని గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది ఆమెకి ఆ ప్రెషర్ లో. ప్లస్ ఆ రేషన్ మేనేజర్ కి ఆమెకు అసలు అచ్చురాని పోస్ట్. లాస్ట్ టైం కూడా ఆ పోపు అనేది సంజన గారితో ఒక పెద్ద ఇష్యూ అవటం, మళ్ళీ ఆమె తప్పు అక్కడ కూడా. సో ఇక్కడ కూడా నాకు తెలిసినంత జరిగిన మాక్సిమం ఫస్ట్ నుంచి ఇప్పుడు జరిగిన ఇష్యూల్లో మాక్సిమం తప్ప ఆమెదే ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడం, ఆ టోన్ కొంచెం ఏందో డిమాండ్ చేసినట్టు ఏదో కరెక్ట్ గా ఇవాళ కూడా ఎవరు నువ్వు అని కళ్యాణ్ అనటం, ఈ టోన్ అనేది తగ్గించుకోవాలి. ఆమె వేరే ప్రెషర్ లో ఉందని అర్థమవుతుంది, బట్ దట్స్ వెరీ రాంగ్ అనమాట. అలా ఒక వ్యక్తిని, కళ్యాణ్ అనే కాదు ఒక కంటెస్టెంట్ ని నువ్వు ఎవరు అని చెప్పడం అది రాంగ్. ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ళు పెట్టొచ్చు. అక్కడ బెండకాయ కర్రీ బాగోలేదా, ఏదో కర్రీ బాగాలేదు కర్రీ మార్చు అనటం కూడా తప్పుగా తీసుకోవటం అనేది నాకు ఎందుకో ఆమె వేరే చోట ఉన్న కోపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఎందుకంటే ఆమె అన్న మాటలు కూడా నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని ఎక్కడెక్కడో మాటలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినట్టు అనిపించింది నాకు కళ్యాణ్ మీదే. సో అది ఎక్కడో ఉన్న కోపం క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ బెండకాయలో ఉన్న కోపం అయితే అస్సలు అంటే అస్సలు కాదు, క్లియర్ మ్యాటర్. బట్ తప్పు అయితే క్లియర్ గా తనుజాదే. అక్కడ ఆయన ఒపీనియన్ పెడతంలో తప్పు లేదు కళ్యాణ్ది. సో నా విషయంకి అయితే అక్కడ కళ్యాణ్ తప్పు. నెక్స్ట్ రీతు అండ్ దివ్య విషయంలో క్లియర్లీ రీతు మిస్టేక్. ఎందుకంటే రీతు ఆల్రెడీ మనకి చూపించినట్టుగానే పవన్ తో ఆల్రెడీ డిస్కస్ చేసింది, నాకు కొంచెం ఎక్కువ కావాలి, నేను ఆల్రెడీ నాకు కోట అయిపోయింది, నేను ఇప్పుడు ఎక్కువ తాగాలి అది ఇది అని చెప్పేసి. సుమన్ గారికి ఇచ్చిన దాంట్లో నేను కూడా తాగుతానని చెప్పేసరికి వాళ్ళు ఒక ప్లాన్ లో ఉన్నారు, ఎవరు పవన్ అండ్ రీతు ఇద్దరు. బట్ అది జస్ట్ నార్మల్ గా క్వశ్చన్ చేసింది దివ్య, ఆ కప్ ఎవరిది అన్న దానికి ఆమె పెద్ద రచ్చ చేసి దాన్ని మధ్యలో నువ్వెందుకు దూరుతావు, మళ్ళీ ఇది కూడా అంతే ప్రాబ్లమ్. ఇక్కడ ఎవ్వరు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎవ్వరు మాట్లాడట్లా. ఎవరికైనా వాళ్ళు వేరే వేరే సిచ్యువేషన్స్ అన్ని లాక్కొని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే దివ్య వర్సెస్ గౌరవ్ విషయంలో, గౌరవ్కి దివ్యకి ఏదో టీ విషయంలో గొడవ అయినప్పుడు కూడా గౌరవ్ ఆ టాపిక్ మాట్లాడకుండా మళ్ళీ తీసుకొచ్చి బర్నీ గారి టాపిక్, నీకు నిన్న బర్నీ గారి నువ్వు నాతో గొడవ పడ్డావు కదా, నీకు అందుకే నా కోపం ఉంది, ఆ కోపం ఇక్కడ తీసుకుంటున్నావు అని చెప్పేసి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. సో ఎవరికి వాళ్ళు అదే ప్రాబ్లమ్స్, ఎక్కడెక్కడో మ్యాటర్స్ తీసుకొచ్చి ఆ ప్రెసెంట్ జరిగిన చిన్న చిన్న సిచ్యువేషన్స్ లో పెట్టి వాళ్ళు ఇన్వాల్వ్ చేసి దాన్ని పెద్దగా డ్రాగ్ చేస్తున్నారు. సో అక్కడ తప్పు అయితే రీతుదే. తర్వాత సుమన్ శెట్టి గారు నవ్వుకుంటూ వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కూడా. సో క్లియర్లీ రీతు మిస్టేక్. అండ్ గొడవలు అన్ని మాక్సిమం కుకింగ్ తోనే, మాక్సిమం ఫుడ్ గురించి వస్తున్నాయి. సో వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు అసలు ఆ ఫుడ్ మానేసి, లేకపోతే ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ మానేసి ఎవరికి వాళ్ళు పక్కన వేరే సెక్షన్స్కి వెళ్తే బెస్ట్. బట్
ఇమాన్యుయల్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఒక 3 బిగ్ ఫోర్సెస్ ని ఒక చోట ఉంచడం. మాధురి గారు ఒక పెద్ద ఫోర్స్, దివ్య గారు ఒక పెద్ద ఫోర్స్. ఎందుకంటే వాళ్ళు సపరేట్ ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గొడవలే అయినాయి. తనూజ గారు ఒక పెద్ద ఫోర్స్, తనూజ గారు ఎప్పుడైతే రేషన్ మేనేజర్ ఉన్నారో ఒక పెద్ద గొడవ అయింది. మాధురి గారు ఎప్పుడైతే చీఫ్ కుక్ ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద గొడవ అయింది. దివ్య గారు ఎప్పుడైతే చీఫ్ కుక్ ఉన్నా ఆమెకు ఒక పెద్ద గొడవ అయింది ఆ వీక్ లో. సో ముగ్గురిని కలిపి మళ్ళీ ఒకే దాంట్లో వేయటం అనేది పెద్ద మిస్టేక్, చాలా అంటే చాలా పెద్ద మిస్టేక్ ఇమాన్యుయల్ చేసింది. అందుకని ఈ వీక్ లో ఇన్ని గొడవలు అవడానికి కారణం అదే, ఈగోస్. ఎవరికి వాళ్ళు నాకు చెప్పాలి, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, మేము కూడా ఉన్నాం కదా ఇక్కడ, మాకు చెప్పడానికి ఏంటి అన్న ఒక ఈగోలోకి వెళ్ళిపోయి జరిగిన గొడవలు అన్ని ఇవన్నీ. సో అక్కడ అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బర్నీ గారికి కెప్టెన్సీ ఛాన్స్ ఇవ్వటం, కోరుకోవడానికి ఛాన్స్ ఇవ్వటమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఫేర్. ఎందుకంటే ఆయన టీం ని కోరుకుంటారు కాబట్టి. సరే ఈ తీసేస్తే మంచిగానే ఒక 5గురిని పిక్ చేసుకున్నాడు, అందరికి బాగానే ఉంది. వీళ్ళ డిస్కషన్స్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డిస్కషన్ చాలా అంటే చాలా అసలు అర్థం కాల, ఇలా మైండ్ పోయిందనమాట. నాకు బర్నీ గారు అన్నారు చూడండి, మాధురి గారిని ఎందుకు కోరుకోలేదు అన్న విషయంలో, అలా విషయంలో మైండ్ పోయింది. ఎవరిదంటే రాము రాథోడ్ తనుజ గారికి ఎందుకు సపోర్ట్ చేయరు, ఎందుకు దివ్యాకి సపోర్ట్ చేస్తారంటే బర్నీ గారితో వెళ్ళి ఉంటుంది కాబట్టి, దివ్య వెళ్ళి బర్నీ గారితో మాట్లాడుతుంది కాబట్టి, దివ్య వెళ్ళి బర్నీ గారితో క్లోజ్ కాబట్టి, నేను బర్నీ గారిని సపోర్ట్ చేస్తున్నా కాబట్టి అందుకని వెళ్ళి దివ్యాని సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. అదేం లాజిక్ రా, నాకు అర్థం కావట్లేదు అనుకున్నా. ఇలా పోయింది నాకు చిప్పు. అసలు ఏం లాజిక్ నాకు అర్థం కాల. ఇప్పుడు నీకు ఒకళ్ళు సపోర్ట్ కావాలి, ఒకళ్ళు నచ్చారు, ఒకళ్ళు కావాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. అంతేకాకుండా నాకు వాళ్ళు నచ్చారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వీళ్ళని సపోర్ట్ చేస్తాం అనేది అస్సలు వర్స్ట్ లాజిక్ నేను చూసినంత వరకు. సో ఏం ఆడుతున్నాడో రాము అయితే నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. ఆయన అసలు అంత ఇంపార్టెంట్ టాస్క్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముని సంచాలక చేయటం అనేది బిగ్ బాస్ చేసిన పెద్ద మిస్టేక్. ఎందుకంటే రాము మాట ఇక్కడ ఎవరు వినరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నెగ్లెక్ట్ చేసేస్తారు ఈజీగా. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఎవరైనా సీరియస్ గా ఉన్న వ్యక్తిని, ఎందుకంటే అతను కూడా గేమ్ లో ఇన్వాల్వ్ కాబట్టి సీరియస్ గా ఉన్న ఒక వ్యక్తిని ఎవరినైనా సంచాలకులు చేస్తుంటే చాలా అంటే చాలా బాగుండేది అనిపించింది. ఏదైనా నాకు తెలిసినంత వరకు గౌరవం చేస్తుంటే నాకు ఎందుకో బెస్ట్ అనిపించింది. ఎందుకంటే గౌరవ్ కొంచెం న్యాయంగా, ఎందుకంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువ పట్టించుకోడు కాబట్టి ఆయన చేస్తుంటే నాకు ఎందుకో చాలా ఫెయిర్ గా ఉండేది అనిపించింది. ఫస్ట్ అది. నాకు ఇక్కడ ఇంకొకరి మాటలు బాగా నచ్చినాయి. ఒకరిది ఎవరిదంటే సంజన గారిది. ఏమన్నారంటే ఆయన చాలా సెన్సిబుల్ గా మాట్లాడింది, చాలా సెన్సిబుల్ గా మాట్లాడింది. నేను వెళ్ళినా అడిగితే నన్నే జోకర్ గా చూస్తారు, ఎందుకంటే బర్నీ గారికి నేను సపోర్ట్ చేయాలి. అసలు ఆయన నేను అగ్నెస్ట్ కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నన్ను ఎవరు పిలవలేదు ఆ టీంలోకి. సో ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు కెప్టెన్సీ కోసం నన్ను వెళ్ళి అడుక్కుంటే నన్ను జోకర్ లాగే చూస్తారు బయట జనాలు. సో అందుకని నేను వెళ్ళాలనుకోవట్లేదు అని చెప్పి చాలా సెన్సిబుల్ గా మాట్లాడారు. చాలా లాజిక్ ఉంది ఆ మాట్లాడిన మాటల్లో. సో అది బాగా నచ్చింది, అది కొంచెం చెప్పాలనుకున్నాను. ఇంకా కెప్టెన్సీ దాంట్లో మాట్లాడుకుందాం జరిగిన అన్ఫేర్స్ గురించి. ఫస్ట్ అన్ఫేర్ దివ్య విషయంలో జరిగింది. దివ్య ఎక్కినప్పుడు వాళ్ళు ఎవ్వరికి సపోర్ట్ చేయాలని లేదు. అందరూ ఊరికి ఎగురుతాం, డాన్స్ ఆడదాం, లాస్ట్ ఎదిగిపోదాం, ఎగురుదాం, డాన్స్ ఆడదాం, లాస్ట్ దిగిపోదాం అన్న ఒక లాజిక్ లోనే ఉన్నారు. డాన్స్ చేశారు, బాగానే ఉంది. లాస్ట్ కి దిగినప్పుడు సాంగ్ అయిపోతానికి 6 పైనే ఉన్నారు. 5 పైనే ఉన్నారు. ఆ లాజిక్ కరెక్టే. సాంగ్ కరెక్ట్ గా అయిపోయే టైంకి 6 పైన ఉండేసరికి రాము ఇచ్చిన డెసిషన్ కరెక్ట్ డెసిషన్ అనుకున్నా. నేను బాగానే చెప్పాడు అనుకున్నా. తర్వాత వచ్చేసరికి గౌరవ్ నువ్వు తోసావు, లాజిక్ వినండి, గౌరవ్ నువ్వు వాళ్ళిద్దరిని తోసావు, సో వాళ్ళిద్దరు కింద పడ్డారు, అందుకని వాళ్ళిద్దరు ఉన్నారు పైన, వాళ్ళిద్దరిని క్యాలిక్యులేట్ చేస్తా, నిన్ను క్యాలిక్యులేట్ చేయలేదు అన్నాడు. నాకు అది అర్థం కాల. ఇప్పుడు గౌరవ్ తోసాడంటే దాని అర్థమైంది అతను పైన ఉండే కదా తోసేది, అప్పుడు దాని అర్థమైంది ఆయన కూడా పైన ఉన్నట్టే కదా, అప్పుడు వాళ్ళకన్నా ఈయన ఇంకా లాస్ట్ దిగినట్టే కదా, అప్పుడు 3 కాదు 5 కాదు 6 కదా ఉండాల్సింది. ఎందుకు 5 చెప్పాడంటే ఇది రీజన్ చెప్పాడు నాకు. అరే ఎలా ఇలా అసలు ఇలా పోయిన చిప్పు. అక్కడ ఫస్ట్ అన్ఫేర్ అది జరిగింది, అక్కడ ఉండాల్సింది 6. అండ్ ఎస్ నిజమే, పాట జరిగిన అయిపోయినగానే 6 కింద ఉన్నారు. ఇక్కడ ఇంకొక అన్ఫేర్ ఏంటంటే ఇదే లాజిక్ ని మీరు సాయి విషయంలో ఎందుకు తీసుకోలేదు?
సాయి విషయంలో కూడా సాయి డాన్స్ చేసినప్పుడు కరెక్ట్ గా వాళ్ళు డాన్స్ కరెక్ట్ గా పాట అయిపోతానికి సంజన గారు ఒక్కరిని చూపించారు తప్ప అక్కడ ఇంకొక ఇద్దరు ఒకళ్ళు అనుకుంటా, నాకు తెలియదు ఎంతమంది, క్లారిటీ చూడలేదు, కానీ వాళ్ళు కూడా పైన ఉన్నారు. వాళ్ళని ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు? ఒక ఫస్ట్ టైం జరిగిన దానికి ఒక రూల్ తీసుకున్నారు, సెకండ్ టైం జరిగినప్పుడు ఇంకొక రూల్కి వెళ్ళిపోయారు. పాట జరిగినాక అయిపోయినాక కూడా ఎవరు ఉంటారో వాళ్ళని చూసుకోండి, అప్పుడు ఒకే లాజిక్ వెళ్ళిపోతుంది కదా. ఎందుకంటే సాయికి ఒక లాజిక్ యూజ్ చేశారు, ఎందుకంటే పాట అయిపోయేదానికి సాయి పైన కూడా దాదాపు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ స్టేజ్ మీద, బట్ పాట అయిపోయినాక వాళ్ళు దూకేశారు. ఇది కూడా అక్కడ దివ్య విషయంలో కూడా అదే జరిగింది, పాట అయిపోయినాక దూకారు. పాట కరెక్ట్ గా ఎండ్ అయ్యేదానికి వాళ్ళు ఉన్నారు కానీ దూకేశారు. ఆ దూకిని క్యాలిక్యులేట్ చేయండి అప్పుడు, ఎందుకంటే సాయి విషయంలో కూడా అదే కదా క్యాలిక్యులేట్ చేసింది. సో అది జరిగిన ఒక రాము విషయంలో అది ఒక మిస్టేక్. ఇంకా లాస్ట్ బ్లండర్కి వెళ్ళిపోతాం. బ్లండర్ వచ్చేసరికి అంతకుముందు సేఫ్ గేమ్ ఎవరు ఆడారు, ఈ బర్నీ గారు ఆడిన సేఫ్ గేమ్ గురించి మాట్లాడుకున్నాం. ఎంత సేఫ్ గేమ్ ఆడతారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఏదో ఇటైన్ సపోర్ట్ చేయండి, అటైన్ సపోర్ట్ చేయండి, అది కాకుండా మధ్యలో నుంచోని ఇటు వెళ్దామా ఏమి లేదు. ఆ రేలంగ మావయ్యలాగా అసలు ఇటు నవ్వుతా నుంచున్నాడు ఆయన, ఇటు వెళ్తాడా ఒక స్టాండ్ లేదు. అదే బాండింగ్ లో అదే ప్రాబ్లం, అదే మిస్టేక్ మరి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ మీరు ఎలిమినేట్ అయిన వీక్ కూడా ఇదే జరిగిన ప్రాబ్లమ్స్ మీరు మళ్ళీ అదే రిపీట్ చేయడం అస్సలు నచ్చలేదు నాకు ఆ సేఫ్ గేమ్ ఆడేది. మిగతా వాళ్ళందరికీ ఎక్కడో చోట క్లారిటీ ఉంది, ఇంతమంది సపోర్ట్ చేస్తున్నాం, ఎవరెవరు వీళ్ళు వచ్చినప్పుడు నేను అక్కాలి, వీళ్ళు వచ్చినప్పుడు నేను తోయాలి అన్న అందరూ క్లారిటీ ఉంది. ఈవెన్ సుమన్ శెట్టి గారు కూడా, నేను షాక్, సుమన్ శెట్టి గారు కూడా క్లారిటీగా ఉన్నారు, నేను వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో నాకైతే బర్నీ గారి గేమ్ అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకరు ఎవరంటే నిఖిల్. ఎందుకు అంతసేపు డాన్స్ చేసి లాస్ట్ మినిట్ లో ఎందుకు దిగాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. రీజనే లేదు ఆయన దిగటంలో. ఆయన అప్పుడు దాకా డాన్స్ చేశాడు, లాస్ట్ మినిట్ ఇప్పుడు ఆయన ఒకవేళ సపోర్ట్ ఇద్దరికి చేయాలనుకుంటే మధ్యలో ఇటు డాన్స్ చేసి అటు పరిగెత్తుకుంటే మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చు, అలా డాన్స్ చేయొచ్చు. అలా కాకుండా ఒక చోట నుంచొని డాన్స్ చేసి కరెక్ట్ గా పాట ఎండ్ అవుతున్న టైంలో దిగేయటం అనేది సెన్స్ లేదని అనిపించింది నాకు, అసలు లాజిక్ కూడా కుదరలేదు. థర్డ్, పవన్ ఎందుకు వెళ్ళి సుమన్ శెట్టి గారిని ఎత్తుకున్నాడో నాకు అర్థం కాలేదు. అక్కడ ఎత్తుకోపోయి ఉంటే నాకు తెలిసి సుమన్ శెట్టి గారిని తనుజ అడుగుంటే ఖచ్చితంగా వచ్చేవాడేమో అని నాకు కొంచెం ఉంది క్లారిటీ. ఎందుకంటే సుమన్ శెట్టి గారు, ఇమాన్యుయల్ వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంది బర్నీ గారి కోసమే దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నారు. క్లారిటీ లైవ్ లో చూసిన వాళ్ళందరికీ అర్థమైపోయింది క్లియర్ గా. రాము అయినా, సుమన్ శెట్టి గారు అయినా, లేకపోతే ఇమాన్యుయల్ అయినా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంది బర్నీ గారి కోసమే. లాస్ట్ లో మాదిరి గారు ఒక మాట అన్నారు తనుజ కూర్చొని, వాళ్ళందరూ బర్నీ గారు, రీతు అంది, వాళ్ళందరూ బర్నీ గారు గ్యాంగ్లే అని చెప్పేసి. సో నిజంగా అలానే అనిపించింది. నాకు తెలిసినంత వరకు పవన్ అలా ఎత్తుకోకుండా ఉండుంటే, తనుజ రిక్వెస్ట్ చేస్తుంటే సుమన్ శెట్టి గారు వచ్చేవాళ్ళేమో అని నాకు ఎక్కడో కొడుతుంది, ఎక్కడో చిన్న ఒపీనియన్ ఉంది. ఆయన ఇలా వెళ్ళి పవన్ ఇలా ఎత్తుకోవటం, ఆయన కాలుకి దెబ్బ తగలటం, అప్పుడు పవన్ మీద కోపం చూపించడం, ఇదంతా ఒక పాటలో జరిగిపోయింది. మీరు ఒకసారి క్లారిటీగా చూడండి సుమన్ శెట్టి గారి ఎక్స్ప్రెషన్స్. సో అందుకోసం ఆ కోపం దాన్ని రాలేదనిపించింది నాకు ఆయన. సో అదొకటి పవన్ విషయంలో. నాలుగోది రాము రాథోడ్. చాలా అంటే చాలా క్లియర్ గా పాట దిగిపోయిన తర్వాత, పాట అయిపోయిన తర్వాత సంజన గారిని రీతు అంది, తనుజ అంది, అందరు అన్నారు పైకి ఎక్కండి, మీరు అవుట్, మీరు బయట ఉండిపోయారు, పాట అయిపోయింది, మీరు ఇంకెక్కలేదు అని చెప్పేసి చాలా క్లియర్ గా అన్నారు. పాట అయిపోయేదానికి ఇటు నలుగురు ఉన్నారు. నేను నలుగురు అని చెబుతాను, మళ్ళీ 5 చెప్పట్లేదు. నిఖిల్ కూడా కిందే ఉన్నాడు. నిఖిల్, బర్నీ గారు, సంజన గారు ముగ్గురు కిందే ఉన్నారు. అటువైపు నలుగురు ఉన్నారు, ఇటువైపు నలుగురు ఉన్నారు. ఫిక్స్. నలుగురు ఉన్నప్పుడు ఆయన క్లియర్ గా అది డ్రా లాగా ప్రకటించాలి, మళ్ళీ ఇంకొక రౌండ్ పెడతామో లేకపోతే ఏదో చేస్తారు. అంతేకాని వెళ్ళి డైరెక్ట్ గా ఎవరో చెప్పిన మాటలో మరి ఏది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో, ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో తెలియదు, డైరెక్ట్ గా వెళ్ళి దివ్య కెప్టెన్ అనేసాడు. ఎట్లానో చెప్పలేదు, రీజన్ ఏంది క్లారిటీ లేదు. ఎక్కే టైంకి 5 members ఉన్నాడు అన్నాడు. సంజన గారు క్లియర్ గా కింద ఉంది పాట అయిపోయేదానికి. సో సంజాలగా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. ఒక్క సినారియో కాదు, నేను దాదాపు 3-4 సినారియోలు చెప్పాను, కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాడు, అంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సో నాకైతే అసలు నచ్చలేదు ఈ రాము యాజ్ అ సంచాలక జరిగిన డెసిషన్స్ అన్ని. అండ్ తనుజ బాధపడటంలో తప్పే లేదు. ఒక్క ఎపిసోడ్ ఇలా లెగిసిపోయింది, టాప్ కి ఇలా లేపేశారనమాట. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రతిసారి లాస్ట్ సెకండ్ దాకా రావటం ప్రతిసారి అదే జరుగుతుంది. లాస్ట్ సెకండ్ దాకా వచ్చి సపోర్ట్ వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే బయట జనాలు సపోర్ట్ అంటారో క్లియర్ గా అర్థమైపోయింది కదా, సపోర్ట్ అసలు అమ్మాయికి లేదు, అందరూ వెళ్ళి బర్నీ గారు సపోర్ట్ చేశారు, అందరూ వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేశారని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ నోరు కూడా మూత పడిపోతుంది. సో క్లియర్ గా తనుజాకి జరిగిన నెగిటివిటీ అంతా మాక్సిమం పూర్తిగా తగ్గదు, ఖచ్చితంగా మాక్సిమం తగ్గిపోతుంది ఈ ఎపిసోడ్ తో. ఎందుకంటే
అంత దారుణంగా మోసం జరిగింది తనుజాకి, అంత అన్ఫేర్ జరిగింది తనుజాకి. తనుజ గారు యాడ్ అవటంలో తప్పులేదు, ఎమోషనల్ అవటంలో అస్సలు తప్పులేదు. అండ్ ఆమె ఇంకా ఎందుకు ఎమోషనల్ ఎక్కువ కోపం ఎందుకు వచ్చిందంటే సాయి మీద ఉన్న కోపం అనమాట అది. సాయి క్లియర్ గా తనుజాతో ఉంటూ, తనుజాతో మాట్లాడుతూ, తనుజాతోనే అన్ని స్టార్టింగ్ నుంచి ఆయన నైట్ పూట మీరు లైవ్ చూస్తే వాళ్ళిద్దరు ఒక నడుచుకుంటూ పెద్ద పెద్ద డిస్కషన్ జరుగుతాయి అనమాట. సో అంతగా సపోర్ట్ చేసే అతను ఇప్పుడు సడన్ కెప్టెన్సీ టైంలో వెళ్ళి దివ్యాకి సపోర్ట్ చేయడం ఖచ్చితంగా డబుల్ స్టాండర్డ్స్ లెక్కనే ఉంటది. అది తనుజ చెప్పింది కూడా అలాగే చెప్పింది, డబుల్ స్టాండర్డ్స్ లాగా మాట్లాడుతున్నాడు సాయి అని చెప్పేసి. సో నాకు ఇప్పుడు దా క్లారిటీ రాలా సాయి గేమ్ ప్లే ఏంటి అని చెప్పేసి కూడా, ఎందుకంటే అందరికీ సజెషన్స్ ఇస్తున్నాడు ఆ అబ్బాయి, అందరికీ అడ్వైజులు ఇస్తున్నాడు. బ్రో అలా కాదు బ్రో నువ్వు ఇలా ఆడు, బ్రో అలా కాదు బ్రో నువ్వు ఇలా ఆడు అని చెప్పేసి. అతనేం ఆడుతున్నాడు అర్థం కావట్లేదు. కొంచెం మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు డాన్స్ అద్దరు కొట్టేశాడు, చింపగుతులు పెట్టేశాడు, చాలా బాగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా వేస్తాడని డాన్స్. సో డాన్స్ చాలా బాగా చేశాడు. సో అదే ఈ ఎపిసోడ్ లో జరిగింది. అండ్ రేపు నాగార్జున గారు ఎవరెవరిని ప్రశ్నించాలి, ఏమేమి ప్రశ్నించాలో ఒకసారి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా టాప్ 5 ఇవాళ ఈ వీక్ వరకు నా టాప్ 5 ఎవరు చెప్పబోతున్నాను. ఫస్ట్ నంబర్ 1 వచ్చేసరికి ఇమాన్యువల్. రీజన్ ఏంటి అంటే అతను ఈ వారం అంతా ఎంటర్టైన్ చేయటంలో నంబర్ 1 ఉన్నాడు, గేమ్స్ ఆడటంలో నంబర్ 1 ఉన్నాడు, బోర్ కొట్టనివ్వలేదు అక్కడ జనాల్ని. ఆ కంటెంట్ అంతవరకు తీసుకొచ్చాడు. ఒక 1 hour కంటెంట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ 1 hour కంటెంట్ కూడా లేదు ఎపిసోడ్ లో. లైవ్ లో చూసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అసలు ఏం జరిగిందిరా ఇవాళ అని అనిపిస్తుంది. అలాంటి టైంలో కూడా ఒక కంటెంట్ తీసుకొచ్చాడంటే దానికి క్రెడిట్ గోస్ టు ఇమాన్యువల్. నంబర్ 2 డెమాన్ పవన్ ఆడిన ఆట పీక్స్, చాలా అంటే చాలా బాగా ఆడాడు ఈ గేమ్స్ అన్ని. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫిజికల్ గేమ్ కానీ, తర్వాత నెగిటివ్ అయినా కూడా రీతుతో అయినా కూడా ఆయన కనపడ్డాడు. రీతుతో నెగిటివ్ అవని, ఎవరిదైనా నెగిటివ్ అవని కనపడ్డాడు. నెగిటివ్ ఆర్ పాజిటివ్, హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గేమ్, హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హౌస్. సో అందుకని సెకండ్ వచ్చేసి డెమాన్ పవన్. అండ్ ఈవెన్ లాస్ట్ గేమ్ లో కూడా శ్రీజ టైంలో కళ్యాణ్ వెళ్ళకుండా డెమాన్ పవన్ వెళ్ళి ఉంటే విన్ అయ్యేవాడు అనిపించింది. ఎందుకంటే స్ట్రాటజీస్ అన్ని బాగా కరెక్ట్ చెప్పాడు కాబట్టి. సో ఏది చూసుకున్నా డెమాన్ పవన్ కి ఈ వీక్ అంతా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు పడినా హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ది గేమ్. అంటే లాస్ట్ కొన్ని వారాల నుంచి అసలు మన డెమాన్ పవన్ ఎక్కడున్నాడు రా, రీతు తప్ప ఇంకెక్కడ కనపడలేదు అనుకున్న వాళ్ళం ఇప్పుడు కనపడుతున్నాడు కాబట్టి హీఈస్ ద టాప్ 2. 3లో తనూజ ఉంది. ఎందుకని నేను రీజన్ చెప్తాను. తనూజాకి నెగిటివ్ కంటెంట్ పడినా హౌస్ మొత్తం రివాల్వ్ అయింది, హౌస్ మొత్తం మాట్లాడుకున్నాను తనూజ గురించి. లైక్ ఆ అమ్మాయి రేషన్ మేనేజర్ గా ఎందుకు అని చెప్పేసి ఒక డిస్కషన్, మళ్ళీ తనూజ గురించి ఆ అమ్మాయి ఇలా చేస్తున్న డిస్కషన్, తనూజ మీరు ఎక్కడ చూసుకున్నా తనూజ అలా ఆడుతుంది, తనూజ ఇలా ఆడకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయి గురించి గేమ్ ప్లే, ఆ అమ్మాయి గురించి డిస్కషన్స్ జరిగినాయి తప్ప ఏమీ జరగలేదు. ఈ హౌస్ లో నెగిటివ్ కనబడినా పాజిటివ్ కన్నా కనపడాలి. అండ్ ఇవాళ జరిగిన దాంట్లో సింపతి చాలా అంటే చాలా వర్కౌట్ అయింది తనుజాకి. ఆ అమ్మాయి ఆడవటంలో కానీ ఎమోషనల్ అవడంలో తప్పే లేదు, ఎందుకంటే అంత అన్ఫేర్ జరిగింది. సో నా ఉద్దేశం ప్రకారం 3rd ప్లేస్ వచ్చేసరికి తనుజ గారిది. ఇంకా లాస్ట్ 2 ఉన్నారు. ఈ వీక్ చాలా అంటే చాలా బాగా ఆడి ఇన్వాల్వ్ అయ్యి గేమ్ లో అన్నిట్లో పార్టిసిపేట్ చేసిన ఇంకొక వ్యక్తి ఎవరు అంటే రీతు. ఎస్, రీతు చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయింది గేమ్స్ అన్నిట్లో, చాలా బాగా ఆడింది, చాలా బాగా మాట్లాడింది, అన్నిట్లో సపోర్ట్ తీసుకుంది, ఎక్కడెక్కడ ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూసుకుంటే కెప్టెన్సీ టాస్క్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అందరి దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడి తనుజాకు సపోర్ట్ లాక్కొచ్చింది రీతువే. కొన్ని స్ట్రాటజీస్ క్రియేట్ చేసింది రీతువే. సో రీతు చాలా వరకు ఈ గేమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ పవన్ తో కూడా జరిగిన డ్రామాలో ఆ అమ్మాయి తప్పేం లేదు కాబట్టి ఆ అమ్మాయి దానికి కూడా కొంచెం పాజిటివ్ పడింది. ప్లస్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కానీ ఏదైనా వాళ్ళిద్దరు బాండింగ్ కానీ బయట జనాలకు నచ్చుతుంది. దే ఆర్ లైకింగ్ దేర్ బాండ్ అనమాట. సో ఎట్లా చూసుకున్నా షీ ఈజ్ ఇన్ ద టాప్ 4. 5th వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి కళ్యాణ్ అండ్ ఇంకొకళ్ళు దివ్య. ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్స్, ఈక్వల్ గా స్క్రీన్ షేర్ కానీ, ఈక్వల్ గా నెగిటివ్స్ కానీ, ఈక్వల్ గా పాజిటివ్స్ కానీ అన్ని ఈక్వల్ గా జరిగినాయి అనమాట వాళ్ళిద్దరికి. సో గేమ్స్ లో కూడా ఇద్దరు గేమ్స్ ఆడారు, ఇద్దరు విన్ అయ్యారు. ఐ మీన్ ఒకళ్ళు ఓడిపోయినా కూడా ఇంకోటి విన్ అయ్యారు కాబట్టి సో ఈక్వల్ గా గేమ్స్ ఇద్దరు బాగా ఆడారు. అండ్ ఈవెన్ వాళ్ళకి గొడవలు జరగడం కానీ ఆర్గ్యుమెంట్స్ అడగడం కూడా చాలా ఈక్వల్ గా జరిగినాయి. అండ్ అన్ని ఫుడ్ గురించి జరిగినాయి. అండ్ ఫన్ కూడా చాలా వరకు ట్రై చేశారు. ఆనియన్ గురించి కానీ ఫన్ చేయడం కానీ ఇలాంటి కొన్ని ఫనీ థింగ్స్ కూడా చాలా వరకు ట్రై చేశారు. సో స్క్రీన్ స్పేస్ కూడా కాదు, చాలా వరకు బాగా ఈక్వల్ గా షేర్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని 5th పెడుతున్నాను. కొంచెం తక్కువ ఎవరు అంటే కళ్యాణ్ కొంచెం తక్కువ ఉంటాడు. ఎందుకంటే కొన్ని
గొడవల్లో కానీ బర్ని కానీ సపోర్ట్ చేయడంలో కానీ ఆర్గ్యుమెంట్స్ పెడతంలో కానీ ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఎక్కువ లైవ్ లో చూపించేది ఫుడ్డే కాబట్టి ఆ ఫుడ్ గురించి కానీ దాని మీద ఎక్కువ డిస్కషన్స్ జరిగినాయి కానీ సో ఇవన్నీ ఎక్కువ చూసుకుంటే 5th ప్లేస్ లో ఖచ్చితంగా దివ్యానే ఉంటది, 6th ప్లేస్ లో కళ్యాణ్ ఉంటాడు. ఇది ఈ మాక్సిమం ఈ వీక్ ఉన్న టాప్ 5 నా ఉద్దేశం ప్రకారం టాప్ 5 అన్నమాట. సో మీ టాప్ 5 ఎవరో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సనీ సైనింగ్ ఆఫ్.